నా పేరు ఎంప్రాల శాషయ్య, మా మిస్సెస్ పేరు శాంత. మాది గుంటూరు జిల్లా తుళ్ళూరు గ్రామం. మేమిద్దరం ఈ మంత్రి సత్యనారాయణ గారి ఆశ్రమం గురించి తెలుసుకొని ఇద్దరం వెయిట్ ఉన్నాం. దీన్ని ట్రీట్మెంట్ తీసుకున్న నిమిత్తమని ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చినాక మేము వచ్చింది ఓన్లీ ట్రీట్మెంట్ కోసం, హెవీ వెయిట్ కోసం. అయితే ఇంకా 4 రకాలుగా అన్ని రకాలుగా ట్రీట్మెంట్ బాగుంది, వైద్యం బాగుంది. ఫాస్టింగ్ అని, రకరకాలుగా మడ్ బాత్ అని, హెడ్ మసాజ్ అని, ఫుల్ మసాజ్ అని, బోట్ షెక్కర్ అని అన్ని రకాలుగా ఇక్కడ రాజుగారి ఎంటర్టైన్మెంట్ అచ్చంగా ఓన్లీ ట్రీట్మెంట్ కాకుండా 4 రకాలుగా అన్ని రకాలుగా పెట్టి జనాలను ఎంటర్టైన్మెంట్గా మంచిగా రోగాలు తగ్గించి యోగా, జనరల్ యోగా, వాకింగు వగేరాలు కూడా పెట్టి ఈవినింగ్ బోట్ షెక్కరు మొదలగు కార్యక్రమాలతో మంచిగా జరుగుతున్నది ఇక్కడ. ఇంకా ఏదన్నా మీలో కూడా ప్రాబ్లమ్స్ ఉండాలి ఎవరన్నా ఉంటే దీని గురించి ఫుల్గా తెలుసుకొని ఫోన్ల ద్వారా కానీ మిత్రుల ద్వారా కానీ తెలుసుకొని మీరు కూడా వచ్చి ఒకసారి రాజుగారిని కన్సల్ట్ అయ్యి దీని గురించి మీ ఆరోగ్యాన్ని సరి చేసుకోవాల్సిందిగా మా విన్నపం. మా వరకు భార్యాభర్తలకి మాకు మంచిగా ఉన్నది. 15 రోజులు ఉండం మేము. రేపు మార్నింగ్ వెళ్ళిపోబోతున్నాం. ఇందు గురించి మాకు ఇక్కడ మంచిగా ట్రీట్మెంట్ జరిగినందుకు సత్యనారాయణ గారికి, విశాల మేడం గారు మానసికంగా గురించి మనిషిని ఎట్లా బతకాలి దాని గురించి కొంచెం మంచిగా ట్రీట్మెంట్ ఇస్తారు. ఇక్కడ ఈ కార్యక్రమం బాగా జరిగినందుకు, మమ్మల్ని ఈ కార్యక్రమంలో భాగస్థులు చేసినందుకు మా గోల్డ్ వారికి కూడా మా శుభాభినందనాలు. సరిపోద్దా? చాలే. నమస్కారం అండి. మా గోల్డ్ టీవీ ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు శ్రీనివాసరావు అండి. కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి వచ్చాను నేను. నాకు షుగరు, బీపీ, థైరాయిడ్, ఒబెసిటీ ఉన్నాయి. నేను మా గోల్డ్ టీవీలో చూసి ప్రోగ్రామ్ ఇన్స్పైర్ అయ్యి నేను ఇక్కడికి వచ్చానండి. మాది శ్రీవాసు మ్యారేజ్ బ్యూరో అండి. ప్రొద్దుటూరు 294 మ్యారేజ్ చేస్తాం మేము. నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చింది మా గోల్డ్ టీవీ వాళ్ళు ఇచ్చారండి. అందుకని ఆ ప్రోత్సాహం ఇక్కడికి వచ్చాను నేను. ఇక్కడ ఇదొక దేవాలయం అండి. రాజుగారి దేవుడు అండి, విశాల గారి దేవత అండి. ఇక్కడ సిబ్బంది, డాక్టర్లంతా దేవదూతలండి. మేమంతా భక్తులమండి, వాళ్ళు పూజారులండి. ఇక్కడ పూజారి వచ్చేసి వరం ఇస్తారండి. ఇక్కడ ట్రీట్మెంట్ చాలా బాగున్నాయండి. నేను 16 తేదీ ఇక్కడికి వచ్చాను. ఇప్పటికి 7 కేజీలు బరువు తగ్గాను. బీపీ నార్మలు, షుగర్ నార్మలు, థైరాయిడ్ నార్మలు. ఇంతకుముందు షుగర్కు నెలకు 3,000 రూపాయలు మాత్రలు అయ్యేది. సార్ బంద్ చేశారు. ఇన్సులిన్ కూడా 20 నుంచి 10 చేశారు. నాకు చాలా హుషారుగా ఉందండి. బాగా నడుస్తున్నాను, బాగా పరిగెత్తుతున్నాను. విశాలి గారు మంచి మాటలు బాగా చెప్తారండి. రాజుగారు శరీరానికి మనకు స్వాతంత్రం చేకూరిస్తే ఈమె మంచి మాటలతో మన జీవితాన్ని మారుస్తారండి. ఏదో ఒక నందనవనం అండి. బాగా పచ్చని చెట్లు ఉన్నాయండి. కృష్ణా నది ఉందండి. మన బోటింగ్ వెళ్ళాము, చాలా బాగుందండి. ఇక్కడంతా ఉండే సిబ్బంది అంతా బాగా రిసీవ్ చేసుకుంటారండి. ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములండి. ఇక్కడ ట్రీట్మెంట్స్ చాలా బాగున్నాయండి. అడుగడుగున వాళ్ళ అభిమానము, రిసీవింగ్ ట్రీట్మెంటు, సర్వీసు, మోటివ్, ప్రతి ఒక్కరు బాగా నవ్వుతూ ఉంటారండి. మన అన్నదమ్ముల కంటే వీళ్ళు బాగా చూసుకుంటారండి. ఇటువంటి ప్లేస్ నేను ఇండియాలో ఎక్కడ చూడలేదండి. ఊటీ కూడా అలాంటి చాలా బాగుందండి ప్లేసు. ఇక్కడ మనకు శారీరక ఆరోగ్యం వస్తుంది, మానసిక ప్రశాంతత వస్తుందండి. నిజంగా ఇక్కడ రావడము మన పూర్వజన్మ సుకృతం అండి. మీరు దయ ఉంచి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి మీ ఆరోగ్యం కాపాడుకొని, అట్లనే మీరు మీ బిడ్డలను, మీ కొడుకుని పిలుచుకొని వస్తే వాళ్ళ జీవితం చాలా బాగుంటుందండి. మనం ఎల్లకాలం బతికంత రోగాలు రావండి. మంతన ఆహారం అయితే మేలురా, బ్రతుకంతా రోగాలు రావురా. మనిషి జన్మ మరలాంటి ఛాన్సురా, ఈ జన్మలోనే సెంచరీ కొట్టాలిరా. ఆకారం పెంచొద్దురా, ఆహారం మించొద్దురా, ఆకారం పెంచొద్దురా, ఆహారం మించొద్దురా. పులిహోర పలహారం అమేసా తినేస్తా అనుకురా. ఆకారం పెంచొద్దురా,
ఆహారం మించొద్దురా, జిమ్ములోన సాములు చెయ్యిరా, పరగడపన నీళ్లు తాగురా, జంక్ ఫుడ్ మానేస్తే మేలురా, మంతన ఆహారం అయితే మేలురా, బ్రతుకంతా రోగాలు రావురా, బ్రతుకంతా రోగాలు రావురా, ల్యాప్టాప్లు ఆగినరా, సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్రా, 100 ఏళ్ళు బతకాలంటే ఎత్తులు బరువులు చూసుకోరా, ఈ జన్మ మన రాని ఛాన్సురా, ఆరోగ్యం ఇక నీదేరా, తడాక మజాగా చూపరా, ఆకారం పెంచొద్దురా, ఆహారం మించొద్దురా, పులిహోర పలహారం అమేసా తినేస్తా అనుకురా, ఆకారం పెంచొద్దురా, ఆహారం మించొద్దురా. ఈ సదవకాశం ఇచ్చిన మా గోల్డ్ వారికి, ఇక్కడ సిబ్బందికి అందరికీ, మేడంకు, సార్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్సుమాంజలు అందజేస్తున్నాను. మాగోలి ప్రేక్షకులకు నమస్కారం అండి. నా పేరు కోణాల పద్మావతి అండి. నేను కైకలూరు నుంచి వచ్చానండి. కృష్ణా జిల్లా కైకలూరు మండలం అండి. నేను ఇక్కడ ఆరోగ్యపరంగా వచ్చానండి. ఇక్కడికి నాకు ఇక్కడ చాలా బాగుందండి. ఈ ప్రకృతి వైద్యం అంటే నేను ఏదో ఎలా ఉంటుందని చెప్పి అనుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత అంతా చాలా సంతోషంగా ఉందండి. ఇక్కడ నాకు చాలా అంతా బాగుందండి. ఇట్లా మసాజులు అయితే అన్నీ కూడా చెప్పలేదు. డాక్టర్ గారు క్లాసులు అయితే విశాలం గారు క్లాస్ అయితే చాలా నచ్చిందండి. ఇంకా అంతా బాగుందండి. ఇక్కడ చాలా బాగుంది, చెప్పలేనండి, నేను నోటితో చెప్పలేదు, చాలా కష్టంగా ఉందండి. నాకు చాలా బాగుందండి. అసలు ఇలాగ అందరూ కూడా వచ్చి ఆరోగ్యంగా బాగు చేసుకుని ఆరోగ్యంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నానండి. నేను ఇక్కడ అది ఫాస్టింగ్ చేశానండి. ఒక 15 రోజులు ఫాస్టింగ్ చేశానండి. ఒక 3 కేజీలు 4 కేజీల వరకు తగ్గానండి. బరువు కూడా తగ్గానండి. కీళ్ళ నొప్పులతో ఉండేదాన్ని, చాలా బాగుందండి. ఇక్కడ తగ్గిందండి, బాగుందండి. ఇక్కడ నాకు ఆరోగ్యపరంగా అయితే చాలా కోరుకుని నేను ఇంటికి వెళ్తున్నానండి. రేపు పొద్దుట నేను ఇంటికి వెళ్ళిపోతున్నానండి. ఇంటి దగ్గర కూడా ఇదే ఇదిగా చేసుకోవాలని చెప్పి నేను చాలా అభిప్రాయంగా ఉండండి. ఒక సంకల్పం పెట్టుకుని ఇంటికి వెళ్తున్నాను. రేపు వెళ్ళిపోతున్నానండి నేను. మీ అందరికీ నమస్కారం అండి. నా పేరు ధనలక్ష్మి. నేను కృష్ణా జిల్లా అవనగడ్డ నుంచి వచ్చాను. నాకు 2 మోకాళ్ళు అరిగిపోయినాయి. బాగా ఆపరేషన్ చేయాలి, 5 సంవత్సరాల్లో కొత్తవి వేయాలి, పాతవి తీసేసి అని చెప్పారు డాక్టర్ గారు. కానీ రాజుగారు మాకు 20 సంవత్సరాల నుంచి పరిచయమే. కానీ మేము ఉప్పు నూనెలు తినటం వల్ల ఇలా వచ్చినాయి అని భావించి ఇక్కడికి వస్తే తగ్గుద్దని ఒక చిన్న ఆశతో ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు చాలా బాగా రిలీఫ్ అయింది, చాలా బాగా తగ్గింది. నా పనులన్నీ నేనే చేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా నేనే తిరిగి నడుస్తున్నాను. ఇప్పుడు నాకు చాలా ధైర్యం వచ్చింది. నేను అన్ని పనులు చేయగలను. నాకు ఆపరేషన్ లేకుండానే సక్సెస్ఫుల్గా జీవితాంతం ఉండగలనని నమ్ముతున్నాను. రాజుగారికి ఈ అవకాశం ఇచ్చిన మా గోల్డ్ వారికి నా ధన్యవాదాలు. నా పేరు కోటీశ్వరరావు. నా వయసు 66 సంవత్సరాలు. మేము విజయనగరం నుంచి వచ్చాము. మా ఆవిడ పేరు నిర్మల, తన వయసు 57 సంవత్సరాలు. మేము ఈ రాజుగారి తాలూకా ట్రీట్మెంటు చెప్పే ఇవన్నీ నేచురోపతి 13 సంవత్సరాలే ఫాలో అవుతున్నాము. మాకు అప్పుడులో బీపీ ఉండేది, అప్పుడే తగ్గిపోయింది. ఇప్పటికీ ఏ ప్రాబ్లం లేదు. కానీ ఇప్పుడు ఈ వయసుతో కలిపి కొన్ని ప్రాబ్లాలు వచ్చాయి. తర్వాత ఇక్కడ విజయవాడలోని ఈ డాక్టర్ గారు ఆశ్రమం, డాక్టర్ గారిని కలియాలని మేము 15 రోజులు క్యాంపులో వచ్చాము. ఇప్పుడు ప్రస్తుతం మేము 5 రోజుల్లో అవుతుంది, ఫాస్టింగ్లో ఉన్నాము. ఇక్కడ స్టాఫ్ కానీ, ఫ్లోర్ డాక్టర్స్ కానీ, ఇన్ఛార్జెస్ కానీ చాలా బాగున్నారు. మనం అడిగిన దానికి సమాధానం ఇస్తున్నారు చాలా ఓపికగా. అందరూ స్టాఫ్ అందరూ చాలా కోఆపరేటివ్గా ఉన్నారు. అంచేత నా తాలూకా ఇదేంటంటే, ఎవరైనా జబ్బులున్నా లేకపోయినా ఇక్కడికి వచ్చి ఒకసారి ఇక్కడ ఉంటే మంచిదని నా ఉద్దేశం. తర్వాత ఇది ఫాలో అవుతున్న వాళ్ళు కూడా రిఫ్రెష్డ్ కోర్స్ లాగా ఒకసారి వచ్చి ఇది మళ్ళీ రిపీట్ చేసుకోవడం మంచిదని నా ఉద్దేశం. డాక్టర్ రాజు గారికి నా ధన్యవాదాలు, మా గోల్డ్ వారికి నా ధన్యవాదాలు.
అందరికీ నమస్కారం. నేను మా హస్బెండ్ అన్నీ మీకు చెప్పారు. మేము 12 సంవత్సరాలైంది మేము దీనికి ఫాలో అవుతున్నాం. మాకు బీపీ ఉండేది తగ్గిపోయింది. ఇక్కడ స్టాఫ్ కానీ డాక్టర్ గారు కానీ అందరూ మనకి రెస్పెక్ట్ ఇస్తున్నారు బాగా. ఎవరైనా ఒకసారి లైఫ్లో ఈ జాగాని చూడాలి, ఈ స్థలాన్ని, ఈ ప్రకృతి ఆశ్రమాన్ని తప్పకుండా చూడాలి. మనం ఎన్నో యాత్రలు చేస్తున్నాము. యాత్రల కన్నా ఇక్కడికి వస్తే చాలా బాగుంటుంది. ఇదేనండి మా గోల్డ్కి రాజుగారికి ధన్యవాదాలండి. నా పేరు వెంకటరమణమ్మ. మేము నెల్లూరు జిల్లా నుంచి వచ్చానండి. నేను మా అక్క మా చెల్లి ముగ్గురం వచ్చాము. అంటే కడుపులో మంట ప్రాబ్లమే నాకు కానీ మా అక్కకు కానీ. మా చెల్లికి ఏమంటే మామూలుగా అమ్మాయికి పిల్లలు లేరు. 34 సంవత్సరాల వయసు అమ్మాయిది. అమ్మాయికి మ్యారేజ్ అయ్యి 15 సంవత్సరాలు అయిందండి. అమ్మాయికి అంటే థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, తర్వాత షుగర్ ప్రాబ్లం ఉంది. ఒకసారి ఒక 15 రోజులు అలా ఎలా ఉంటుందో ఆడ చూద్దాము, సెట్ అయితే ఒక మంత్ అయినా ఉందాము, నచ్చితే అనుకున్నామండి. ఒక నెలైనా ఉండాలన్న ప్లాన్లో ఉన్నామండి మేము. తర్వాత వచ్చేసి ఇక్కడ ప్లేసెస్ అంతా చాలా బాగుంది. మరో ప్రపంచం అంటే ఎలా ఉంటుందో మనకు తెలీదు. ఇక్కడికి వచ్చాక తెలిసిందండి, మరో ప్రపంచానికి వచ్చాను అన్న ఫీలింగు నాకు చాలా బాగా కలిగిందండి. అసలు ఇక్కడికి వచ్చాక ఇంటి గురించే మర్చిపోయానండి. ఒక మాట చెప్పాలంటే ఇంటి గురించే మర్చిపోయానండి. ఇక్కడ ఉన్న యొక్క వాతావరణం, మనకిచ్చే ఒక ట్రీట్మెంటు, మన ఆరోగ్యం కానీ అంతా చాలా బాగుందండి. మనశ్శాంతి పరంగా కానీ మానసికంగా కానీ అంతా చాలా బాగుందండి ఇక్కడ. తర్వాత వచ్చేసి విశాలి మేడం గారి ప్రోగ్రాం ఉదయం పూట 8:30కు ఉంటుందండి. మంచి మాట ప్రోగ్రాము చాలా బాగుంటుందండి. అది అంటే ఇక్కడికి వచ్చి చూస్తే అనుభవిస్తే కానీ తెలియదండి ఎలా ఉంటుంది అనేది. ఇక్కడికి వచ్చి అనుభవిస్తే గాన తెలియదండి. తర్వాత రాజుగారి ప్రోగ్రాం ఉంటుందండి 7 నుంచి 8:30 వరకు. చాలా బాగుంటుందండి. చాలా బాగా చెప్తాడండి. అసలు ఏంటి అనేది ముందు చెప్తాడండి మనకి. అసలు ఎలా ఉండాలి, ఏం తినాలి అన్నది చెప్తాడండి. చాలా బాగుంటుంది. ఇక్కడ ప్రతిదీ బాగుంది. మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. మనం బాగుపడాలి, మనం మారాలి, మనం హెల్త్ పరంగా చాలా బాగుండాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే పాటిస్తూ ఒకసారి ఒక 15 రోజులు ట్రైనింగ్కి రాగలిగితే ఇక్కడికి చాలా బాగుంటుందండి. మీరు తెలుసుకుంటే చాలా బాగుంటుంది. ఇదంతా ఇంత ఏర్పాటు చేస్తున్న రాజుగారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. మా గోల్డ్ వారికి మా కృతజ్ఞతలండి. నా పేరు ఉమా అండి. నేను దుబాయ్ నుంచి వచ్చాను. నేటివ్ ప్లేస్ విశాఖపట్నం. డాక్టర్ గారి స్పీచెస్ అవి విని ఎలా ఉంటుందో చూద్దామని ఆశ్రమానికి వచ్చాము. చాలా బాగుంది ఆశ్రమం. ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలో ఆశ్రమంలో రాజుగారు చాలా బాగా చెప్పారు. అది ఈ ఆశ్రమంలో ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా చేస్తారు ప్రత్యక్షంగా చూద్దామని ఇక్కడికి వచ్చి చూసాము. చాలా బాగుంది ఆశ్రమం. వాతావరణం అంతా చాలా బాగుంది. అంతా ఫ్రెండ్లీ నేచర్ ఉంది. చాలా బాగుంది. నేను వెయిట్ తగ్గడానికి ఎంతవరకు ఇంత తొందరగా వెయిట్ ఎలా తగ్గుతాను అనుకున్నా. వెయిట్ తగ్గడం కోసమనే వచ్చాను. సరే బాగా వాళ్ళు ఇచ్చిన ఫాస్టింగ్ సిస్టమ్ అంతా చాలా బాగుంది. నీరసం అది ఏం రాకుండా ఫాస్టింగ్ అది చేయిస్తున్నారు. చాలా బాగుంది. ఇప్పుడు 5 రోజులు ఫాస్టింగ్ చేసాం కానీ ఏం నీరసం అవి ఏమి లేకుండా చాలా హెల్తీగా ఉన్నాము. చాలా బాగా చేస్తున్నారు. రాజుగారికి ఆలోచన ఎలా వచ్చిందో కానీ ప్రకృతి సహజంగా ఉన్న వనరుల్ని ప్రకృతి సహజంగా వాడుకోండి అని రాజుగారు చెప్పిన ఈ విషయాలు ఎలా ప్రూవ్ అవుతాయో అనుకొని ఇక్కడికి వచ్చి చూసాము. చాలా బాగా చేస్తున్నారు అన్నీ కూడాను. మా వెయిట్ కూడా మేము రెడ్యూస్ అవుతున్నాము. రాజుగారి ఆలోచనకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. రాజుగారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ అవకాశాన్ని ఇచ్చిన మా టీవీ వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ.